అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. పవన్ బర్త్డే సందర్భంగా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కొటేషన్స్ రాశారని దళిత సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కళ్యాణ్ సీమ అని ఫ్లెక్సీపై రాయడంతో ఈ ఫ్లెక్సీ వివాదం మొదలైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కలెక్టర్ గెజెట్ విడుదల చేసినప్పటికీ కళ్యాణ్ సీమ అని రాయడంతో దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పి గన్నవరం సిఐ స్పందించారు. ఇష్టం వచ్చినట్లు జిల్లా పేర్లు మారిస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం జిల్లా పేరు పిలవాలని, ఇష్టం వచ్చిన పేర్లతో పిలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్, మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివశంకర్, అక్కడ బ్యానర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కళ్యాణ సీమ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ అక్కడ భక్తి భావాన్ని చాటుకున్నప్పటికీ కూడా మొత్తం జిల్లా పేరును మార్చడం ఎంతవరకు కరెక్ట్ అండ్ రాజ్యాంగంలో ఇలాంటివి చట్టపరమైన చర్యలకు దారి తీస్తాయని తెలీదా, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు పోలీసులు? సుమతి, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అయితే తీవ్ర దుమారాన్ని రేపిందని చెప్పుకోవాలి. ముందుగా అయితే దానిపైన మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు. దాని కిందనే కళ్యాణ్ సీమ ఇది ఎప్పటికీ మాదే అంటూ కూడా ట్యాగ్ లైన్ పెట్టుకుని ఆ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. దీంతో వివాదం అయితే తారల స్థాయికి చేరుకుంది. అక్కడ ఉన్న ఫ్లెక్సీని దళిత నాయకులు అందరూ కూడా వచ్చి చించేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న అంతా కూడా దళిత సంఘ నాయకులందరూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద, ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా వినతి పత్రాలు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే ఎంఆర్ఓ కానీ పోలీసులు కానీ మా పరిధి కాదు, ఇది గ్రామ పంచాయతీ పరిధి, అప్పనపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీ పరిధి అంటూ కూడా వారు తప్పించుకునే ప్రక్రియ చేశారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే నిన్న సాయంత్రం ఎట్టగలకి సీఏ స్పందించారు. అంటే వారిపై ఎవరైతే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిన్నంతా కూడా ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఇరు పెద్దలను కూడా కూర్చోబెట్టి సీఏ మాట్లాడిన అందరూ కూడా మళ్ళీ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయమంటూ కూడా వారితోటి చెప్పించిన తర్వాత అయితే వివాదం కొంత సద్దుమణిగింది. తర్వాత సీఏ ఒక సర్క్యులర్ని కూడా జారీ చేశారు. పి గన్నవరం సీఏ భీమరాజ్ అయితే దీనికి సంబంధించి ఈ ఫ్లెక్సీలు ఎటువంటి మార్పులు లేకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లానే పిలవాలి, సర్క్యులర్ ప్రకారం ఏదైతే ఉందో ఆ జిల్లా పేరుని అదిగానే ఉంచాలి, కానీ కళ్యాణ్ ఇతరితర సీమలను పెట్టడం కానీ కళ్యాణ్ సీమను పెట్టడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇటువంటి ఎవరు పెట్టినా కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తా, చట్టం ముందు నిలబెడతామంటూ కూడా చెప్తున్నారు. ఇలాగే ఫ్లెక్సీలు ఎవరైనా ప్రింట్ చేసినా కూడా ఆ ప్రింటర్స్ కూడా మాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది ఫ్లెక్సీల మీద రాయడం, దాన్ని బ్యానర్ల కింద చిత్రీకరించడం, వారికి డెలివరీ ఇవ్వడం ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా పరిశీలన చేసి వివాదాస్పదంగా ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని ప్రింట్ చేయకూడదంటూ కూడా పి గన్నవరం నియోజకవర్గంలో ఒక సర్క్యులర్ని అయితే పాస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయంలో ముందు నుంచి కూడా అంబేద్కర్ పేరు పెట్టద్దంటూ కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ పేరు పెట్టేటప్పుడైతే పెద్ద ఎత్తున అప్పుడు వివాదాలు జరిగాయి, గొడవలు జరిగాయి. అంతా ముగిసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అయితే నామకరణం చేసుకున్న జిల్లాపై ఇప్పుడు కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ సీమను పెట్టడం పట్ల దళిత సంఘ నాయకులందరూ కూడా తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు జిల్లా పేరుని మార్చకూడదు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇది మళ్ళీ ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా దళిత సంఘ నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆ పోస్టర్స్ ని రాశారో లేకపోతే పోస్టర్స్ ని పెట్టించారో వాళ్ళందరిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే ఇది ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి, ఇలాంటివి తదుపరి చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఏమైనా అన్నారా పోలీసులు, వదిలేశారా?
ఎస్ సుమతి, చూసుకున్నట్లయితే సాయి, తేజ, రాజు, ప్రసాద్ అనే నలుగురు వ్యక్తులు ఈ ఫ్లెక్సీలో అయితే ఫోటోలతో సహా ఏర్పాటు చేశారు. వారి నలుగురిని కూడా పిలిచి ఇది మొదటి తప్పుగా పరిగణించి వార్న్ చేసి అయితే విడిచిపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇంకా ఎవరో కూడా సర్క్యులర్ ద్వారా జారీ అయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా తప్ప వేరే ఒక పేరుని పెట్టి సంబోధించడం కానీ, వేరే ఒక పేరుని పబ్లిష్ చేయడం కానీ, ఫ్లెక్సీలపై పెట్టడం కానీ, కళ్యాణ్ సేమ్ అని కానీ, బాబు సేమ్ అని కానీ, కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ అతని బర్త్డేకి బాబు సేమ్ అని పెట్టుకుంటే కొంతమంది ఈ కళ్యాణ్ సేమ్ అని పెట్టుకుని ఎప్పటికీ మాదే అంటూ కూడా ట్యాగ్ లైన్లు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలకి అర్హులు అవుతారంటూ కూడా వారందరికీ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి దళిత సంఘ నాయకుల సమక్షంలోనే వారందరూ కూడా బలమైన వార్నింగ్ ఇచ్చి వివాదాన్ని అయితే సద్దుమణిగించారని చెప్పుకోవాలి. రైట్ శంకర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అభిమానాన్ని చాటుకోవచ్చు కానీ అభిమానం చట్టం పరిధిలో ఉండాలి అని చెప్పి ప్రస్తుతం మనకు కోనసీమ జిల్లాలో జరిగిన ఘటన ద్వారా తెలియజేస్తున్నారు.